ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్కు చెందిన ద్వితీయ స్థాయి శ్రేణులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటర్లను నేరుగా కలిసి పాలన గుర్తుకు ఓటు వేయాలని చెప్తున్నారని కొల్లాపూర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పోలింగ్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. అయితే ఇక్కడ కొంతమంది జనం ఓటర్లు ఆరోపిస్తున్నది ఏంటంటే అక్కడ లోపలికి అంటే ఏదైతే ఓటర్లు మాత్రమే వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితిలో కొంతమంది మద్దతుదారులు కూడా లోపలికి వెళ్ళి ఒక గుర్తుకు వేటు వేయమన్నట్టుగా చెప్తున్నట్టుగా జనం ఆరోపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఓటర్స్ జనం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది అసలు ఇక్కడ? అధికార కౌన్సిలర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనే వ్యక్తి లోపలికి పోయి క్యాన్వసింగ్ చేస్తున్నారు సార్. 269, 278లో అది విరుద్ధం. మీరు ప్రచారం చేసుకుంటే మీరు గీత బయట 100 మీటర్ బయట చేసుకోరు, మాకు అభ్యంతరం లేదు. మీరు అక్కడ దాకా పోయి మీ చేతుల రాజ్యమనం చేస్తే ఇటువంటి మాత్రం నడుస్తారు. అంటే పోలింగ్ ఏజెంట్ ఉన్నాడా? పోలింగ్ ఏజెంట్ కాదు, కౌన్సిలర్ ఆయన కౌన్సిలర్ లోపలికి పోతుండు వస్తుండు పోతుండు, ఎన్నిసార్లు పోతాడు ఎన్నిసార్లు వస్తారు సార్. అంటే ఇక్కడ స్థానిక పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు సార్? గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చెప్పండి, మాదేం లేదు, వాళ్ళది ఏం లేదు. విన్నారా? అక్కడ సెక్యూరిటీ గార్డే లేడు గేట్ దగ్గర. మీరు చూడండి, కావాలంటే వీడియో తీయండి. ఇప్పుడు వచ్చారు 2 పోలీసు వాళ్ళు డ్యూటీ మీద, ఒక్క పోలీసు లేడు అక్కడ. ఏదన్నా ఉంటే గీతో బయట మాట్లాడుకోవాలి. ఎంత క్యాన్వసింగ్ అన్న వేసుకోండి. లోపలికి మ్యానిపులేట్ చేయడం ఏంటి? కౌన్సిలర్కి ఉన్నాడు అని చెప్పేసి లోపలికి మ్యానిపులేట్ చేస్తారా సార్? తప్పు కదా. ఏమని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు మాకేం తెలుసు. మేము వచ్చేసరికంటే వాళ్ళు చలో 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 అని చెప్పి వెళ్ళిపోతున్నారు. బయట నుంచి అయితే మేము కనిపిస్తున్నాం కదా. ఏజెంట్ మాత్రమే లోపలికి పోతారు, ఏజెంట్ పాస్ ఉన్న లోపలికి పోతారు. ఓటర్లు ఏజెంట్ మాత్రం లోపలికి, ఎవరు పడితే వాళ్ళు లోపలికి పోతున్నారు. ఎవరు పడతాలు పోతారు. పొద్దున 7 నుంచి ఇదే నడుస్తుంది ఇక్కడ తతంగం. పొద్దున 7 నుంచి నడుస్తుంది ఇదే తతంగం. డైరెక్ట్ పోతున్నారు వస్తున్నారు. అదేదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు వస్తున్నారు పోతున్నారు సార్. మేము పోతానేమో పాస్ అయ్యేది, ఓటర్ ఐడి ఏది, ఇవన్నీ అడుగుతున్నారు సార్. దీన్ని మీరు పోలీసు దృష్టికి తీసుకెళ్ళారా? ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎన్నిసార్లు చెప్పాలి? వచ్చేసరికంటే మాట్లాడితే లాఠీలతో కొట్టేది స్టార్ట్ చేస్తున్నారు. ఏం చేస్తాం సార్? వేరే వ్యక్తి ఓటేస్తే మీకు పెన్షన్ రాదని భయపెడుతున్నారు సార్. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు భయపెడుతున్నారు. అదే తప్పు అని చెప్పడానికి మాట్లాడుతున్నాం సార్ మేము. అది ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు లోపలికి వెళ్ళి ఆ పలానా గుర్తుకు ఓటేయింది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే వాళ్ళను మాత్రము గేడవద్దని ఆపేస్తున్నట్టుగా, అంటే ఇది ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి పోలీసులు ఎవరిని అంటే పోలింగ్ ఏజెంట్లు మాత్రమే ఎవరికైతే పాస్ ఉంటుందో ఆ పాస్ ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్లాలి. కానీ ఆ పాస్ లేని వ్యక్తులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించవద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక కోలీపుర జనం కోరుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్, కోలీపుర నుంచి.